వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మొహమాటం జ్యోతిష్కుడు. కనకయ్య కూతురు కమల కురూపి. ఆమెకు పెళ్ళిళ్ళు వచ్చింది. కనకయ్యకు ఆమె పెళ్లి గురించి బెంగ పట్టుకున్నది. ఎంత ప్రయత్నించినా ఆ పిల్లకు సంబంధాలు దొరకటం లేదు. అతని కలవరం చూసిన మిత్రుడు రంగయ్య, ఎందుకయ్యా అంత ఆరాటపడతావు? నీ కూతురు పెళ్ళి ఎంతసేపు? దేనికైనా సమయం రావాలి. ఆ సమయం వచ్చేసరికి ఆపాలన్నా నువ్వు ఆపలేవు అన్నాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందంటావు? దానికోసమే కదా ఇంతకాలము ఎదురు చూస్తున్నాను అని కనకయ్య అడిగాడు. అది నేనెలా చెప్పగలను? ఎవరైనా మంచి జ్యోతిష్కుడిని అడగాలి అన్నాడు రమణయ్య. బాబు, నీకు తెలిసిన జ్యోతిష్కుడుంటే చెబుతూ అమ్మాయి జాతకం చూపిస్తాను అన్నాడు కనకయ్య. కనకయ్యకు పనికి వచ్చే జ్యోతిష్కుడు రమణయ్య బంధువుల్లోనే ఉన్నాడు. అతనొక కుర్రవాడు, పేరు మురళి. అతనికి జ్యోతిష్యం నేర్చుకోవాలని చాలా సరదా. ఎన్నో జ్యోతిష గ్రంథాలు చదివి తన జ్యోతిష జ్ఞానం పరీక్షించుకోవాలని ఉబలాట పడుతున్నాడు. ఆ కుర్రవాడు ఒకసారి రమణయ్య జాతకం అడిగి తీసుకుని, సరిగ్గా 2 మాసాల్లో నీకు ధనలాభం ఉంది అన్నాడు. అప్పట్లో డబ్బు ఇబ్బందుల్లో ఉండిన రమణయ్య, సరిగ్గా చూసి చెప్పు, నీకు నిజంగా జోష్యం వచ్చా అని అడిగాడు. నా జోష్యం తప్పదు అన్నాడు మురళి. అతను అంతటితో పోనివ్వక రోజు రమణయ్యను కలుసుకొని అతనికి ధనలాభం కలిగినది లేనిది విచారించి వస్తూ ఉండేవాడు. ఇలా 2 నెలలు గడిచాయి. కానీ రమణయ్యకు ధనలాభం కలగలేదు. తన దగ్గరికి వచ్చిన మురళితో రమణయ్య, ఏం జోష్యంరా నీది? ఒక్క దమిడి కూడా లాభం రాలేదు అన్నాడు. అలా గనక పెదనాన్న, ఇవాళే కదా 2 నెలల గడువు పూర్తి అవుతున్నది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. 6 అయ్యేది కాక నా జోష్యాన్ని తప్పు కానియను. ఇవాళ నేను నీకు 100 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు మురళి. రమణయ్య నిర్మోహమాటంగా మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుని, జ్యోతిష్కుడంటే నీలా ఉండాలిరా. పాపం ఆ కనకయ్య జ్యోతిష్యుడి కోసం వెతుకుతున్నాడు. నువ్వు వెళ్ళి కనపడకూడదు అన్నాడు. తన జ్యోతిష జ్ఞానం ప్రదర్శించడానికి మంచి అవకాశం మరొకటి వచ్చింది కదా అని మురళి ఉత్సాహంగా కనకయ్య ఇంటికి వెళ్ళాడు. కనకయ్య మురళికి తన కూతురి జాతకం చూపించి, ఈ జాతకురాలికి పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పు బాబు అన్నాడు. జాతకం ప్రకారం 1 రోజుల్లో వివాహం జరిగి తీరాలి అని చెప్పి మురళి అప్పటికప్పుడే ముహూర్తం కూడా నిర్ణయించాడు. కనకయ్య తన కూతుర్ని మురళికి చూపించి, 3 ఏళ్లుగా సంబంధాలు చూస్తున్నాను, నెలల్లో పెళ్లి కుదురుతుందంటావు, జరిగే మాటేనా అని అడిగాడు. కమలను చూడగానే మురళికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. అతను నా జోష్యం తప్పదు అని చెప్పి కనకయ్య వద్ద సెలవు పుచ్చుకొని తానే స్వయంగా కమలకు సంబంధాలు వెతకసాగాడు. అతను నిర్ణయించిన ముహూర్తం దగ్గర పడుతున్నది. కానీ కమలకు సంబంధం కుదరలేదు. చివరికి మురళి కనకయ్య వద్దకు వెళ్ళి, నా జోష్యం తప్పడానికి వీల్లేదు, అందుచేత కమలను నేనే చేసుకుంటాను అన్నాడు. మురళికి కమలకు వైభవంగా వివాహం జరిగింది. తర్వాత 10 రోజులకు రమణయ్య మురళిని కలుసుకొని, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కనుక కనకయ్యకు బాగా డబ్బున్నది, నీకేమో జ్యోతిష్యం పిచ్చి, దానికి తోడు మొహమాటం. నీలాంటి మొహమాటస్తుడికి కనకయ్య లాంటి ధనికుడు మామగారుగా ఉండటం అవసరం అనిపించి అలా చేశాను. నా జాతకం మళ్ళీ చూసి ధనలాభం ఏమన్నా ఉందేవో చెప్తావా ఏమిటి అన్నాడు. జరిగినది చాలునని జ్యోతిష్యం వదిలేశాను పెదనాన్న అన్నాడు మురళి. కానీ అతని దాంపత్య జీవితం సుఖంగానే గడిచింది. కమల కురూపి అయినా ఆమె మనసు ఎంతో మంచిది. అలాంటి భార్యతో బోలెడంత డబ్బుతో మురళికి జీవితం హాయిగా ఉన్నది. ఇదండి ఈరోజు నేను మీకు వినిపించిన కథ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అందరూ నా కథలు బాగానే వింటున్నారండి, బాగానే వ్యూస్ వస్తున్నాయి, కానీ కామెంట్స్ రావట్లేదు, లైకులు రావట్లేదు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి మంచి కథలతో మేము ముందుంటానండి. బాయ్.